నమస్కారం. E6 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగిత్యాలలో జీవన్ రెడ్డి గర్జన, ధాన్యం కొనుగోలులో జాప్యంపై సర్కారుకు హెచ్చరిక. కాపులను చంద్రబాబు బోడి మల్లయ్యం చేశారు, పేర్ని నాని తీవ్ర ఆరోపణలు. సైకిల్పై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రోటోకాల్ ఆడంబరాలకు దూరంగా ప్రజల మనిషి. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో జాప్యం మరియు విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతూ స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో అటు కేంద్రం ఇటు స్థానిక ప్రజాప్రతినిధి విఫలమయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న మద్దతు ధరను కేవలం ₹10 మాత్రమే పెంచడం రైతులను అవమానించడమేనని, ఇది అత్యంత సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణ జరగక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎంపీ అరవింద్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే కలెక్టర్తో సమీక్ష నిర్వహించి కొనుగోలు వేగవంతమయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని, దీనికోసం స్థలం కేటాయించేలా ఎంపీ అరవింద్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాలని సూచించారు. కేవలం లేఖలతో కాలక్షేపం చేయకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాలయాన్ని సాకారం చేయాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. నేను కేంద్రం ఏదైతుందో మొక్కజొన్న మీద ₹10 ఇస్తాదే, అరవింద్ గారు ఏదైతున్నదో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేయి. అసలు ధాన్యం సేకరణ ఏమైతుంది, ఏంది కథ? ధాన్యం సేకరణ దృష్టి పెట్టు అంటున్నాను నేను. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతనే కాదు, రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా. ధాన్యం సేకరణ కానీ, మొక్కజొన్న సేకరణ కానీ, రైతు సమస్యలు ఏవైనా కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఆ సేకరణలో ఏదైతుందో ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం నిర్లప్త వీడేటట్టు ఒకసారి రివ్యూ పెట్టుకొని చెయ్యు. ఆ 5 ఎకరాల భూమి ఏదైతుందో నువ్వు ఇలా పోయి సాయంత్రం రేవంత్ రెడ్డి టైం తీసుకో. నువ్వు ఒక లోక్సభ ఎంపీవి, నువ్వు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేపిస్తే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం భూమి ఇయ్యదే? అలా మోడీ గారును రేవంత్ రెడ్డి బడే బాయ్ చోట బాయ్ అని చెప్పని ఇక్లిచ్చి ఒకరి మీద ఒకరు పోగొట్టుకుంటారు, ఒకరి మీద ఒకటి పోగొట్టుకుంటారు. దోళ్ళు మిల్కే బాత్ కరింగే అని చెప్పి కామ్ కరింగే అని. అలా మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇదే అరవింద్ గారి సమక్షంలో అప్పుడు మిల్కే కామ్ కరింగే అని వాళ్ళు అక్కడ సంభాషణ చేస్తుంటే, మరి అరవింద్ గారు ఏదైతుందో నువ్వు కూడా ఈ ప్రేమ లేఖలు నాకు అర్థం కాదు. నువ్వు మా ఎమ్మెల్యే లెక్కలు ఉన్నట్టున్నావు ప్రేమలేఖలు. ఆ ప్రేమలేఖలు పక్కన పెట్టండి. ప్రేమలేఖలు మాని ఏదైతుందో బీ కన్స్ట్రక్టివ్. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ప్రేమలేఖలతో పని కాదు నాయన, బీ కన్స్ట్రక్టివ్. జనం ఏదైతుందో ప్రజలు విజ్ఞులు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు. ఏది ఎందుకు జాప్యం అవుతుందో కూడా గమనిస్తున్నారు. ఇవాళ నీ చిత్తశుద్ధి ఎందుకు కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం అంశం మరోసారి వేడెక్కింది. ఎన్నికల సమయంలో కాపులను ఓటు బ్యాంక్గా వాడుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిని విస్మరించారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓడ మల్లయ్య, బోడి మల్లయ్య సామెతను గుర్తు చేస్తూ గోటం ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ తీరుని ఎండగడుతూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు వరకు కాపుల సంక్షేమం గురించి మాట్లాడిన చంద్రబాబు గెలిచిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని నాని ఆరోపించారు. కాపులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. ఎన్నికల్లో కాపు సామాజిక వర్గాన్ని బుట్టలో వేసుకోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక తురుపు ముక్కలా వాడుకున్నారని విమర్శించారు. పవన్ ఒక్కడు ఉంటే చాలు, ఇక కాపులు అక్కర్లేదన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని కాపు సామాజిక వర్గం ఇప్పుడు గ్రహించిందని, త్వరలోనే వారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కూటమి అంతు తేల్చేందుకు కాపులు ఐక్యం అవ్వాలని, హక్కుల కోసం పోరాటం తప్పదని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత సామాజిక సమీకరణాలను చంద్రబాబు విస్మరిస్తున్నారని, ఇది కూటమి పతనానికి దారితీస్తుందని పేర్ని నాని జోస్యం చెప్పారు. మురళి గారు ఏం చెప్తున్నారు? కాపుల్నే టార్గెట్ చేశారయ్యా, కాపుల్నే టార్గెట్ చేశారు. అవసరం అయిపోయింది, ఓడ మల్లయ్య బోడి మల్లయ్య అయ్యాడు, అల్లుడు ఇంకేదో అయ్యాడు. అవసరం తీరిపోయాక అల్లుడు ఏమవుతాడు? ఏదో అయ్యాడు. పడవ దాటాక ఓడ మల్లయ్య బోడి మల్లయ్య అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మాకున్నాడు చాలు, మా జేబులో ఉంటాడు. మీరు ఎంతమంది ఉన్నా కాపులు మా అధికారంతో తన్నులు తినండి, బూతులు తిట్టించుకోండి, కేసులు కట్టించుకోండి, జైల్లో సావండి. మాకెందుకు తురుపు మొక్క? మీ కులం తురుపు మొక్క మా జేబులో ఉంది, ఎలక్షన్కి తీస్తాం.
ఊపుతాం. మీరందరూ మామూలుగా తెల్లేసరి చూపించినట్టుగా పాము ఇట్లా మెలికలు తిరిగి పడుకున్నట్టుగా మీరందరూ పడుకుని మాకు సైకిల్ ఓటేస్తారు అనేటువంటి పొగరబోతుతనంతో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు వ్యవహరిస్తున్నారు. కాపులు ఒకసారి మాత్రమే మా ఓడి చెప్పాడు, మన కులానికి కూడా రాజ్యాధికారం వస్తుంది, కమ్మోళ్ళకి రెడ్లకే కాదు కాపులకు కూడా ముఖ్యమంత్రి సీటు కావాలి వస్తుందని నమ్మి ఒక చక్రం మాకన్నా వస్తుంది సీట్లో సైకిల్ సీటు మీద కొన్నాళ్ళు నువ్వు తొక్కితే మీ అబ్బాయి ముందు నువ్వు వెనక్కి జరిగి మళ్ళీ మా ఓడికి సైకిల్ మీద కూర్చోబెట్టి మా ఓడి కూడా కొన్నాళ్ళు తొక్కుతాడు సైకిల్ అనుకుని ఓటేశాము. రండి మీ సంగతి చూస్తామని చెప్పే పరిస్థితిలో ఆత్మగౌరవం మెండుగా కలిగిన వ్యవసాయం తప్పితే రెండోగా వృత్తి తెలియని కాపు కులస్తుల తరపున చెప్తున్నాం. నువ్వు టికెట్ గా తీసుకుని మమ్మల్ని సరే మా అవసరం అంటే మా పార్టీ గురించి అవతల పార్టీ గురించి మాట్లాడకపోయినా చెప్తున్నా, అంటే మాట్లాడకూడదేమో అనుకుని కూడా అయినా సరే తప్పనిక చెప్తున్నా. జనసేన వాళ్ళని ఎక్కడెక్కడ ఎన్నిసార్లు తంతున్నారు, జనసేన వాళ్ళకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి, జనసేన వాళ్ళ మీద ఎన్ని కేసులు కడుతున్నారు. లేదు కాపుల్ని ఎంతమంది వైసీపీలో ఉన్న కాపుల్ని మాత్రమే ఎంత వేధిస్తున్నారు, ఎన్ని తప్పుడు కేసులు కడుతున్నారు, జైలుకి పంపుతున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం ఉండదనా నారా చంద్రబాబు నాయుడు గారు? కాపులకి ఆత్మగౌరవం ఉండదనుకుంటున్నారా? మాకు సొమ్ము లేదు కాపులకి, కానీ టన్నుల ఆత్మగౌరవం ఉంది, పొగరుందనేది మాత్రం గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయమని చెప్పి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆడంబరాలకు దూరంగా ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఆయన నేడు విజయవాడ వీధుల్లో సైకిల్పై దర్శనమిచ్చారు. నో వెహికల్ డే పిలుపులో భాగంగా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కేవలం మాటల్లోనే కాదు చేతల్లోనూ ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు నిరూపించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వరకు మంత్రి సైకిల్పై వెళ్లారు. మండు టెండర్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం విశేషం. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సాధ్యమైనంత వరకు వాహనాలకు దూరంగా ఉండి పర్యావరణానికి మేలు చేయాలనే సందేశాన్ని ఆయన స్వయంగా పాటించి చూపించారు. మంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి ప్రోటోకాల్ ఆడంబరాలు లేకుండా సామాన్యుల సైకిల్పై వెళ్లడం చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడు ఈ సైకిల్ యాత్ర సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ లో ఈరోజు ఫ్రైడే నో వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక పిలుపు ఇచ్చారు, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని ఏదైతే యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ రూపాయి మార్క ద్రవ్యం తగ్గుతున్నటువంటి పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపిచ్చారో మరి ఆ పిలుపుని కొంతమంది వైసీపీ నాయకులు ఉన్న అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆయన చెప్పినట్లుగా డీజిల్ పెట్రోలు విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా ఉండడం మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే రేపొద్దున అడుక్కు తింటామంటే తినండి. కానీ కరీంనగర్ నగరపాలక సంస్థ కొత్తపల్లి 17వ 18వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభమైన అంజన్ కుమార్ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్ష స్థాయికి చేరిందని కొనియాడారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ధైర్యం ఇచ్చే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీ సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఏపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల రైతులు కళ్లాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయని ఆయన ఆరోపించారు. రవాణాకు లారీలు లేక రైతులు తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు అదనపు తూకం వేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నారని, గన్ని బ్యాగులు మరియు రవాణా సౌకర్యాల కొరత వేధిస్తుందని విమర్శించారు. మార్కెట్ యార్డులో ప్రైవేట్ కాంట్రాక్టర్ల సామగ్రి కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగిత్యాల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేలు కేవలం లేఖలు రాయడం కాకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి రైతుల సమస్యలపై గళం విప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు 6 కాలం కష్టపడి పంట పండించే రైతు ఏదైతుందో చివరికి పంట వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి విక్రయించుకునేటువంటి ఒక సమయానికి వచ్చే వరకల్లా కళ్ళాలలో పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరమని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిందే. ఇప్పుడు సంవత్సరానికి ఏదైతుందో ప్రభుత్వానికి అనుభవం రావాలి. ఇప్పుడు గత సంవత్సరం ప్రొక్యూర్మెంట్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఏదైతుందో మరింత మెరుగైన రీతిలో అంటే గత సంవత్సరం ఏవైతే సమస్యలు ఉత్పన్నమైనాయో వాటిని అధిగమించే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. ఇక్కడ మన జగిత్యాల జిల్లాని ఉదాహరణ తీసుకుంటే గత సంవత్సరం ఈ దినం నాటికి ఏదైతుందో దాదాపు 2.5 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేస్తే నాయకులు ఏదైతున్నదో బీజేపీతో దొంగాట ఆడుతున్నట్టు అదొక కేంద్రీయ విద్యాలయానికి స్థలం సమస్య పట్టిండ్రా. నాకు ఇది అసలు కేంద్రీయ విద్యాలయానికి స్థలము సమస్య నానే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో జిల్లా ఈ కేంద్రంగా గుర్తించి ఇక్కడ ఒక 5 ఎకరా కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది. గుర్తి దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత. దాన్ని సమస్య చేసి అసలు రైతుల సమస్య పక్కకు వేయనట్టు, అసలు రైతుల సమస్య కాంగ్రెస్కు పట్టి లేదు, బీజేపీకి పట్టి లేదు. అసలు రైతుల సమస్య కాంగ్రెస్ నాయకులకు పట్టి లేదు, బీజేపీకి పట్టి లేదు. కేంద్రీయ విద్యాలయం నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకోటి నిన్నేదో చదివిన బాబు, నాకు ఇంకోటి ఆశ్చర్యమైంది. ఈ బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన ఒకటి ఉందా, జగన్నాథ్పూర్ బోర్నపల్లి వంతెన ఏదైతే ఉన్నదో వీళ్ళు అడ్లూరి లక్ష్మణ్ గౌర్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు. ఇట్స్ ఈజ్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గౌర్ గారు ఏదైతే ఉన్నదో ఆయన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతే ఉన్నదో జగన్నాథ్పూర్ బోర్నపల్లి వంతెన మంజూరి 18 కోట్లతో చేసిండే. జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంతెన 18 కోట్లతో ఏదైతే ఉందో ఇదే అడ్లూరి లక్ష్మణ్ గౌర్ గారు మరి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పి నువ్వు ఇక్కడ జోకే మేజ్ ఏదైతే ఇక్కడ నువ్వు స్టోరేజ్ చేసుకోవచ్చు, అవసరం తర్వాత తరలించుకోవచ్చు. ప్యాడీ ఏదైతుందో ఎక్కడి దగ్గర నెట్టింగ్ వేసుకోవచ్చు. ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఏదైతుందో అది రొటీన్ ప్రాక్టీస్. మరి రైస్ మిల్లర్ కూడా ఏదైతుందో ఆయన మిల్లింగ్ గోడౌన్ లోపల అదనంగా ధాన్యం సేకరింపజేయబడ్డప్పుడు ఓపెన్ నెట్టింగ్ వేస్తారు.
మరి కలెక్టర్ గారికి ఆయనకు స్వయంగా అనుభవం లేకపోవచ్చు, మీరు గత పాలకుల అనుభవాన్ని, గతంలో ఇక్కడ అమలు చేయబడ్డటువంటి ఒక పరిస్థితులు మీరు గమనించండి. ఇప్పుడు నేను ఈ జగిత్యాల మార్కెట్ ఏదైతుందో నాకు ఇప్పటికీ సమస్య పరిష్కారానికి కావాల్సిన స్థల కేటాయింపు రేపు June 2 వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఏదైతుందో జగిత్యాల జిల్లా ప్రజానీకానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన విద్యా కేంద్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కానీ, కేంద్రీయ విద్యాలయమే కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఇక్కడ క్రీడల మైదానమే కానీ, ఇవి ఏదైతుందో ఇవన్నీ ఈ 10 రోజుల లోపల ఈ ఉత్తర్వులు వెలువడి June 2 నాటికి ఏదైతుందో ఇవన్నీ మీరు సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేస్తే సంతోషపడతామయ్యా. ఆ మధ్యలో పేపర్ సీఎం గారు జగిత్యాల రావడానికి ఇవాళ ఏదైతున్నదో ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఆ కేంద్రీయ విద్యాలయం, ఆ స్పోర్ట్స్ క్రీడా మైదానం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 6 నిమిషంలో శాంక్షన్ చేస్తుంది. 6 నిమిషం. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 6 నిమిషం లోపల శాంక్షన్ చేయవచ్చు. 6 నిమిషం లోపల నువ్వు ఎవ్వరికి ప్రేమ లేఖ రాయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఎవ్వరికి ప్రేమ లేఖ రాయాల్సిన అవసరం లేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో జాతీయ జనగణన 2027పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కళాకారుల బృందం ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా జనగణనలో పూర్తి వివరాలు నమోదు చేయాలని కోరారు. మే 11 నుంచి జూన్ 11 వరకు తొలిదశ గృహాల గణన జరుగుతోందని, ఎన్యూమరేటర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కూడా ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు వారి ఎన్యూమరేటర్కు మేము ఆల్రెడీ ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చాము. కాబట్టి ఎన్యూమరేటర్కు సహకరించి ప్రజలందరూ కూడా మీ యొక్క అన్ని వివరాలను కూడా ఎటువంటి సంకోచం లేకుండా, గోప్యత లేకుండా అన్నీ ఉన్నట్లు చెప్పాలనే అవగాహనతోటి ఇది మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జనాభా గణన అనేది ఇప్పుడు మనకు 16వ భారత జాతీయ జనగణన కార్యక్రమం 2021లో ఉండవలసిన జనగణన కోవిడ్ కారణం వల్ల మరి 2027 జనాభా గణన మొదలయ్యింది. దీనిలో 2 విడతలుగా ఉంటుంది. మొదటి విడత మనకు గృహాల గణన జరుగుతుంది. ఇప్పుడు మొన్న ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఈ సర్వేను చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం, మన ప్రజలందరూ అపోహలకు గురి కాకుండా ప్రతి ఇంటికి రాగానే వారిని గౌరవిస్తూ సర్వే చేయడానికి వచ్చిన సార్లు కానీ, మేడమ్స్ కానీ మన కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వారికి ఇస్తే కనుక మన జనాభాలో ఎలాంటి తప్పులు తొడకలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి, లేని చెప్పకుండా పర్వాలేదు, కానీ ఉన్నది మాత్రం ఉన్నట్లుగా చెప్పుకుంటే కనుక మన హుస్నాబాద్ పట్టణంలో జనాభా కానీ, కులగణన కానీ, ఇళ్ల సంఖ్య కానీ ప్రతిదీ క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాబరికాలు లేకుండా ఒక ఇల్లు ఉన్నా, 2 ఇల్లులు ఉన్నా ప్రతిదీ కూడా క్లియర్గా మనం సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మన ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. దాదాపుగా మనకు వార్డుకు సర్వేకు వెళ్తున్నప్పుడు మా వార్డులో ఉన్న కౌన్సిలర్స్ని వారిని కలిసి అక్కడ నుండే మీరు స్టార్ట్ చేస్తే కనుక మా వంతు సపోర్ట్ను కూడా మేము అందిస్తాము. రైతు రక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు మరియు మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు మిర్యాల చంద్రశేఖర్ నర్సాపూర్ నియోజకవర్గ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా లోన్ను తెలంగాణ రాష్ట్రంలో సక్రమంగా అమలు జరిగేటట్లు చూడాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం, నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను ఒక రైతు కార్యకర్తను మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గౌరవ ప్రధానమంత్రి గారు 2015 ఏప్రిల్ మాసంలో
ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మరియు స్వయం ఉపాధితో ఏదైనా పని చేసుకుని బ్రతకాలనుకునే వాళ్ళు పెట్టుబడులు లేక అధిక రేట్లకు వడ్డీకి తీసుకొని వచ్చి వారి కష్టార్జితాన్ని మొత్తానికి పెద్ద ఎత్తున నష్టపోతున్నారని చెప్పి వీళ్ళందరికీ షూరిటీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం. ఈ పథకము ప్రారంభించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నది. దాని ప్రకారం బ్యాంకులు ముద్రా రుణాలు మంజూరు చేస్తున్నవి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముద్రా రుణాలు అక్కడక్కడ మాట విని ఇక్కడ చిరు వ్యాపారులు కానీ, నిరుద్యోగులు కానీ, పేదవాళ్ళు బ్యాంకుల వద్దకు వెళ్ళి ముద్రా రుణాలు కావాలని అడిగినప్పుడు అలాంటిది ఏమీ లేదని లేదా టార్గెట్ అయిపోయిందని చెప్పి బ్యాంకు వాళ్ళు తిప్పి పంపడం జరిగింది. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు అతి తక్కువ టార్గెట్ ఇవ్వడంతో ఈరోజు తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరిగింది ముద్రా రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా చూసినప్పుడు. మొన్నటికి మొన్న ఫిబ్రవరి 10, 2026 నాడు రాజ్యసభలో ఒక ప్రశ్న 1199 ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా అధికారిక సమాచారం ఇచ్చింది. అందులో వివిధ రాష్ట్రాలకు ఎన్నెన్ని ముద్రా రుణాలు మంజూరైనవి చెప్పబడ్డది. ఆధార్ జనాభా లెక్కల ప్రకారం ఈ ముద్రా రుణాలను మనము బేరీజ్ వేసి చూసినప్పుడు దేశవ్యాప్తంగా 56,32,00,000 మందికి ముద్రా రుణాలు ఇవ్వడం జరిగింది. దేశ జనాభా ఆధార్ ప్రకారం 141,22,00,000. నిత్యం పేదలు వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదిస్తూ ఉంటారు రోగులు. ఎక్కడెక్కడి నుంచో వైద్యం నిమిత్తం జీజీహెచ్కు బార్లు కడతారు. రద్దీగా ఉండే జీజీహెచ్లోని వైద్యులపై మరియు అక్కడ పనిచేసే సిబ్బందిపై ఎప్పుడూ ఏదో ఒక కథనాలు వెలువడుతూనే ఉంటాయి. ఒకవైపు నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వైద్య సిబ్బంది తీరుంటుంది. వారి అడుగులకు మడుగులొత్తుతూ సెక్యూరిటీ సిబ్బంది తీరు ఉంటుంది. ఎక్కడి నుంచో వైద్యం చేయించుకోవడానికి వస్తున్న పేద రోగులపై అజమాయిషీ చేయడం పరిపాటిగా మారింది. హాస్పిటల్ ఎంట్రన్స్ గేట్ మొదలుకొని బైక్ స్టాండ్స్ వద్ద మరియు వార్డులో సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తన చూస్తే సామాన్యుడు భయాందోళనకు గురవుతున్నాడు. వైద్యులైతే జీజీహెచ్లో కర్రసాములు చేస్తూ రీల్స్ చేస్తారు. ఫ్యాన్స్ కింద కూర్చుని డ్యూటీ టైం అయిపోయేంత వరకు కాలయాపన చేస్తూ రోగులను నిర్లక్ష్యంగా గాలి కుదిలేస్తారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ సైతం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. ఎంతమంది అధికారులు జీజీహెచ్పై తనిఖీలు నిర్వహించినా సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని వైద్యం చేయించుకోవడానికి వస్తున్న రోగులు వారి బంధువులు వాపోతున్నారు. సామాన్యుడికి ఒక రకమైన వైద్యం, రికమెండేషన్ ద్వారా వచ్చిన వారికి ఒక వైద్యం అందిస్తున్నారన్నట్లు తెలుపుతున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బందిని చూస్తే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీరి వైఖరికి అధికారులు చెక్ పెట్టేది ఎప్పుడో వేచి చూడాలి. సింక్లో నీళ్ళు రాట్లా, నేను కడగాల. ఒక సింక్లో నీళ్ళు వస్తున్నాయి కడగటానికి. బాత్రూంలో తీసుకెళ్ళి అండి. ఎవరు మీరు? ఎవరు మీరు? అన్నయ్యలే పద. ఎందుకు ఇది తీసుకెళ్తున్నారు? ఎందుకు అడగడానికి? ఎందుకు ఏం చెప్పారు? మన సమస్య చూసుకుందాం. ఏం చెప్పారు? కడిగి వాళ్ళకి అప్పచెప్పమన్నారు. మీరు పేషెంట్ తాలూకానా? ఈ కడిగి అప్పచెప్పమన్నారా? ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.